రాష్ట్రమంతా కూడా ఎస్ఎల్బికి సంబంధించి పెద్ద ఎత్తున అయితే చర్చ నడుస్తుంది. ఇక ఎస్ఎల్బిసి టన్నల్లో చిక్కున్నటువంటి 8 మంది మరి సురక్షితంగా ఉన్నారా, లేకపోతే వాళ్ళకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారా, లేకపోతే మరి ఇది మరణించిరా, వాస్తవాలు ప్రభుత్వం మరి చెప్తలేదా అనే అంశాలపై చాలా పెద్ద ఎత్తున అయితే చర్చ నడుస్తుంది. దీనికి సంబంధించి ఎస్ఎల్బిసిలో ఉన్నటువంటి ఏదైతే 8 మంది కార్మికులు ఉన్నారో వాళ్ళు సురక్షితంగా బయటికి రావాలి, అధికారులు కూడా హుటాహుటిన ఇంకా స్పీడప్ వర్క్ చేయాలని అయితే చాలామంది కోరుకుంటున్నారు. దాని గురించి పూర్తి మొత్తంలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక క్షణక్షణం ఉత్కంఠభరితం, అందరి చూపు ఎస్ఎల్బిసి టన్నెల్ వైపే. ఇంకా బయటకు రాని ఆ 8 మంది నిరంతరాయంగా సహాయక చర్యలు రంగంలోకి దిగిన ఆర్మీ నేవీ 6-7 గంటలు సొరంగంలోనే మంత్రులు ఉత్తమ్ కుమార్, జూపల్లి కృష్ణారావు. లోపల భయంకరంగా ఉందన్న మంత్రి జూపల్లి. ఆశాజనకంగా పరిస్థితులు లేవు, మరికొన్ని గంటల సమయం పడుతుంది, లోపల నుంచి ఎలాంటి శబ్దాలు రాలేదు, కాపాడుకునేందుకు శాయశక్తుల పనిచేస్తామన్న మంత్రి. సీఎం రేవంత్ పర్యవేక్షణపై రాహుల్ గాంధీ ప్రశంసలు. ఇక మనం ఇక్కడ చూడవచ్చు, ఎస్ఎల్బికి సంబంధించిన టన్నెల్లో చాలా వరకు ఆక్సిజన్ పంపించేటువంటి పైపులు కూడా పూర్తి మొత్తంలో ధ్వంసమైన సిచ్యువేషన్స్ ఇక్కడ మనం ఇక ఫోటోలో చూడవచ్చు. ఇక్కడ మనం చూడవచ్చు, అంటే ఎంత ప్రమాదకర స్థితిలో లోపల ఉన్న వాళ్ళు చిక్కిన 8 మంది ఉన్నారో మనకు ఇక్కడ స్పష్టంగా దీన్ని చూస్తే ఒక విషయంలో అర్థమవుతుంది. ఇక దీనికి సంబంధించి ఏదైతే ఆర్మీ అధికారులు కావచ్చు, నేవీ అధికారులు కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరింగ్ సంబంధించి రెస్క్యూ టీం కూడా పూర్తి మొత్తంలో అక్కడ సేవలు అందిస్తున్నారు. అయినా కూడా ఇప్పటి వరకు చిక్కున్నటువంటి ఎవరైతే 8 మంది ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఎలా ఉందనేది అంశాలు కూడా ఇంకా ఇప్పటి వరకు కూడా బయటకు వచ్చిన దాఖలాలు కూడా లేవు. మరి దీని మీద పటిష్టమైన అంశాలు కూడా ప్రభుత్వం కూడా ఇప్పటివరకు తెలియజేసిన దాఖలాలు కూడా లేవు. ఒక మంత్రి ఏమో 11 గంటలకు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందంటారు, ప్రభుత్వ అధికారులు ఏమో 10:30కే మేము చెప్పినామని ఒక మంత్రి, అంటే ఒక అధికారి అంటారు. అంటే పూర్తి మొత్తం చూసుకుంటే దీని వెనుక కూడా చాలా వరకు మరి అధికారుల నిర్లక్ష్యమా, ప్రభుత్వం చేయలేని తత్వం అర్థం కాని పరిస్థితి. కానీ మొత్తానికైతే ఇలాంటి ఏదైతే చేయలేనటువంటి పనులను చేసి చూపెట్టి ప్రభుత్వం అయితే ఎప్పటికప్పుడు కూడా నిందల పాలవుతుందని అయితే మనం అర్థం చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి 6 గంటలు, సుమారు 6 గంటలు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదైతే మంత్రి జూపాల్ ఇద్దరు కూడా లోపల ఉండి ఏదైతే అధికారులతో చర్చించారు, వాళ్ళు బతికి బయటపడే అవకాశాలు కూడా చాలా తక్కువ ఉన్నాయంటూ కూడా జూపల్లి కృష్ణారావు కూడా మీడియా ముఖంగా చెప్పిండు. అదేవిధంగా చూసుకుంటే లోపల ఉన్నటువంటి ఏదైతే 8 మంది కార్మికులకు సంబంధించి ఇప్పటి వరకు ఉలుకు లేదు పలుకు లేదు, లోపల నుంచి ఎలాంటి సౌండ్స్ కూడా రావట్లేదు. మేము మేము పంపించే వాయిస్ అంటే ఏదైనా మేము సౌండ్స్ పంపించినా కూడా దానికి వాళ్ళు రిప్లై ఇస్తలేరని కూడా చెప్తున్నారు. మొత్తం కూడా బురదమయమైంది, అంటే సుమారు 3 ఫీట్ల బురద ఉన్నది. ఏదైతే మిషన్స్ కూడా లోపలికి వెళ్ళడానికి నిరాకరిస్తానే, లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదని చెప్తున్నారు. అంటే వాస్తవంగా మరి లోపల ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లున్నాయి అనేది కూడా తెలియదు. ఇక సీఎం రేవంత్ రెడ్డి సంబంధించి ఆయన పర్యవేక్షిస్తుంటే రాహుల్ గాంధీ కూడా ప్రశంసలు అయితే తెలిపినట్టు ఇక్కడ మనం వార్తలు చూడవచ్చు. అంటే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు కూడా ఏదైతే ప్రమాద ఘటన ఉన్నో అక్కడి వరకు కూడా ఇప్పటి వరకు కూడా అక్కడికి వెళ్ళిన దాఖలాలు కూడా లేవు. ముఖ్యమంత్రి ఎంతసేపు ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడినా అని చెప్తున్నాడు తప్ప అక్కడికి పూర్తి స్థాయిలో అక్కడ ఏం జరుగుతుందనేది మరి అక్కడికి ఏదైతే ఆ గ్రౌండ్కి వెళ్ళిన పరిస్థితులు కూడా లేవు. మొత్తానికైతే రాహుల్ గాంధీ అయితే మరి ఈయన ఏం పని చేసిండో తెలియదు, ఆయన ఏం మెచ్చుకున్నాడో కూడా అర్థమైతే లేదు. అంటే ఏ విధంగా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని భజన చేస్తున్నా, మరి లేకపోతే ఇంకేమన్నా ఆయనకు పర్సనల్గా అవసరాలు ఉన్నాయో తెలియదు. కానీ మరి వాళ్ళు 8 మంది బయటికి రాకముందే ఈయన బాగా మంచి చర్యలు చేస్తున్నాడట, ఫీల్డ్ వర్క్లు ఉన్నాడట, మరి పర్యవేక్షణ కూడా చాలా గొప్పగా చేస్తుండట. మరి ఆయనను ఆ రకంగా ప్రశంసింది. వెరీ గుడ్ రేవంత్ రెడ్డి అని అయితే చెప్పినట్టు ఇక్కడ మనం చూడవచ్చు. మరి ఈయన ఫలితం ఆయనకి ఏదో మంచి కనబడ్డదో అర్థం కాదు. మరి ఇన్ని రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రం ఆగమైపోతా అంటే ఎప్పుడు కూడా మరి రేవంత్ రెడ్డి ఇట్లా చెయ్యకు మంచిగా అని ఒక్కరోజు చెప్పలేదు. కానీ ఈరోజు ఉన్నట్టుండి ఏదో పర్యవేక్షణ గొప్పగా చేస్తున్నాడు అని ఆయనను పొగడడం అయితే చాలా దారుణం అని చెప్పచ్చు. ఇక 2 రోజులుగా నిరంతరాయంగా ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి బృందాలు పనిచేస్తున్నాయి. టన్నెల్లో భారీగా బురద ఉండటం, శిథిలాలు ఉండడంతో రెస్క్యూ టీం అతి కష్టం మీద ముందుకు సాగుతుంది. ఇక ఏదైతే
టన్నెల్లో చాలా వరకు బురద ఉండడం కావచ్చు, ఇక శిథిలాలు అంటే ఏదైతే కూలినే ఉంటాయో ఆ బండలు కానీ ఆ మట్టి గాలి కూలిన ప్రదేశాలు ఉంటాయో ఈ ఏదైతే రెస్క్యూ టీం లోపలికి కూడా పోలేకపోతున్నారు, చాలా ఇబ్బందులు పడుకుంటూ ముందటికి వెళ్తున్నారు. అయినా కూడా వాళ్ళు చాలా వరకు ఎఫెక్ట్ పెడుతున్నారని మనకు అర్థమవుతున్నది. ఒక పక్క నీళ్ళు, మరో పక్క బురద సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తున్నాయి. ఇక మరో పక్క చూసుకుంటే 3 మీటర్ల ప్రాంతమో 2 మీటర్ల ప్రాంతం వరకు కూడా మొత్తం కూడా నీళ్లు ప్రవహించున్నాయి. కాబట్టి ఏదైతే వీళ్ళకి ఆక్సిజన్ లోపడుకోవడానికి ఆక్సిజన్ పీల్చుకోవడం ఒకవైపు సవాల్ అయితే, మరో పక్క చూసుకుంటే ముందటికి వెళ్ళాలంటే కూడా మొత్తం కూడా బురద ఉన్నది కాబట్టి వెళ్ళలేని పరిస్థితులు కూడా ఉన్నాయని కూడా అధికారులు చెప్తున్నారు. ఇక రాష్ట్ర మంత్రులు ఉత్తమ్, జూపాలి కృష్ణారావు గంటల తరబడి పరిస్థితులను పర్యవేక్షిస్తూ ప్రమాద తీవ్రతను అంచనా వేస్తూ తగిన సూచనలు చేస్తున్నారు. అంటే వాస్తవంగా మంత్రి ఉత్తమ్ కుమార్ కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సమావేక్షిస్తూ అధికారులతో కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. అంటే మంచి చేస్తున్నప్పుడు, గ్రౌండ్ వర్క్ చేస్తున్నప్పుడు అప్సెట్ చేయాల్సిందే. ఇక నేడు లోపలి పరిస్థితిపై పూర్తి స్పష్టత రానుంది. ఇక మనం ఒకసారి ఎస్ఎల్బికి సంబంధించి ఒకసారి దీని మరి మ్యాప్ ఎట్లుంది, దీని పరిస్థితులు ఎట్లున్నాయి అంశాల మీద ఒకసారి చూద్దాం. ఇక ఇక్కడ చూడొచ్చు ఎస్ఎల్బికి సంబంధించిన ఏదైతే టన్నెల్, ఇది పూర్తి మొత్తంలో ఇదైతే ఒక ఎస్ఎల్బికి సంబంధించిన ఈ టన్నెల్, ఇది సుమారు 46 కిలోమీటర్లు ఉంటుంది. మరి 46 కిలోమీటర్ల టన్నెల్లో వాస్తవంగా వీళ్ళు వేయింది అంటే ఇది ఏదైతే కార్మికులు పోయి వర్క్ చేస్తున్నారు, అంటే ఏ మిషన్ ఇది టన్నెల్ బోరింగ్ మిషన్, దీన్ని TBM అంటారు, టన్నెల్ బోరింగ్ మిషన్ అంటారు. ఈ మిషన్ లోపలికి అంటే సుమారు 13 కిలోమీటర్ల వరకు లోపలికి వెళ్ళిపోయింది. అంటే 13 కిలోమీటర్ల లోపలికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు కూడా, ఇక్కడ కార్మికులకు సంబంధించి ఒకరు చెప్తున్నారు. ఈయన ఏమంటున్నాడంటే, మేము ఇక్కడ వాటర్ వస్తున్నాయి, మరో పక్క చూస్తుంటే కూలే అవకాశాలు కూడా కనబడుతున్నాయి, మేము లోపలికి ఇంకా ముందుకు వెళ్ళలేకపోతున్నాయి, కొద్ది ఇబ్బందులు కూడా ఏర్పడుతున్నాయి, లోపల చాలా ప్రమాద పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశాలు ఉంటాయి అని అధికారులకు చెప్పారు. అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించి లేదు మీరు ముందటికి వెళ్ళండి అని చెప్పినట్టు కూడా ఒక కార్మికుడు అయితే ఏదైతే నేషనల్ మీడియా కావచ్చు, మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కొన్ని తెలుగు మీడియాలతో కూడా ఆయన చెప్పిన సందర్భం కూడా ఉంది. మరి 13 కిలోమీటర్లకు వెళ్ళినాక అక్కడ కూడా చాలా పెద్ద ఎత్తున ప్రమాదం జరిగింది. మరి 13 కిలోమీటర్లోకి ఇప్పటి వరకు ఏది NDRF కావచ్చు, SGRF కావచ్చు, ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, అదేవిధంగా సింగరేణి రెస్క్యూ టీం, అంటే ఆ రెస్క్యూ టీం సంబంధించిన సిబ్బంది కూడా లోపడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే పూర్తి మొత్తంలో ఏదైతే ఆ రాళ్ళు కావచ్చు, అంటే అప్పటికే పడి ఉన్న శిథిలాలు ఏవి సంబంధించి కావచ్చు, కంప్లీట్గా 3 మీటర్లకు సంబంధించి మొత్తం కూడా బురదమయమై ఉన్నది. మరోపక్క చూసుకుంటే నీరు కూడా ప్రవహించింది కాబట్టి ఇవన్నీ కూడా సవాళ్ళుగా ఉన్నాయి, లోపలికి వెళ్ళలేకపోతున్నారు. ఇక ఇంకో పక్క చూసుకుంటే ఏదైతే ఆక్సిజన్ పైప్ సంబంధించి కూడా అక్కడ కొద్ది మొత్తంలో డ్యామేజ్ అయింది. డ్యామేజ్ అవ్వడం లోపల కూడా వీళ్ళు ఆక్సిజన్ కూడా వాళ్ళకి అందలేకపోతుంది అనేది కూడా ఒక ప్రశ్న అయితే అక్కడ రేకెత్తిస్తున్న అంశం. మరోపక్క చూసుకుంటే మరి వీళ్ళు ఇప్పటి వరకు సురక్షితంగా ఉన్నారా, లేకపోతే ప్రాణాపాయ స్థితిలో ఉన్నారా, లేకుంటే మరి ఇంకేమన్నా జరిగిందనే చర్చ కూడా నడుస్తుంది. మొత్తానికైతే ఈ TBM మిషన్ సంబంధించి ఒక గతంలో కూడా కొంతమంది నాయకులు కూడా దీన్ని అబ్జెక్ట్ చేసారు. కానీ ప్రభుత్వం తన మొండి వైఖరితో ఇదైతే సుమారు 46 కిలోమీటర్లు ఉన్నటువంటి ఈ ఏదైతే ఇది ఉందో, ఈ టన్నెల్ ఉందో, దీన్ని ఎట్లా చేసి మేము చూపిస్తామని చెప్పారు. కాకపోతే దీనివల్లనైతే చాలా వరకు నష్టం నెలకొందిగా మనం చెప్పుకోవచ్చు. ఈ కార్మికులు 8 మంది కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మరి ప్రాణాలతో వస్తారా, లేకపోతే చిన్న చిన్న గాయాలతో వస్తారా అనే పెద్ద చర్చన అయితే ఇప్పటి వరకు కూడా నడుస్తుంది. వీళ్ళు పాపం ఈ రాష్ట్రం వాళ్ళు కూడా జార్ఖండ్ నుంచి వచ్చి కార్మికులుగా పనిచేస్తున్నారు. మరి వాళ్ళకి సంబంధించి కూడా ఒక ఆయన చెప్తున్నాడు, మరి ఏం చెప్తున్నాడు అనే విషయం కూడా చూద్దాం. ప్రమాదం అని తెలిసిన పని చేయించారు. జాతీయ మీడియాతో ఓ కార్మికుడు SLBC ప్రమాదం నుంచి ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డ కార్మికుడు ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. వాస్తవం ఇక్కడ ఉన్నతను ప్రమాదం వస్తుంది, ఖచ్చితంగా మేము పని చేయలేకపోతున్నామని అక్కడ ఉన్నటువంటి అధికారులకు చెప్పిరట. కొద్దిగా బయటి ప్రాంతంలో ఉన్నాడు కావచ్చు. ఈయన మరోపక్క చూసుకుంటే మరి ప్రమాదాన్ని కూడా గుర్తించి తొందరగా బయటకు ఉరికొచ్చారు కొంతమంది. ఆ కార్మికుల్లో ఈయనొక్కడు. మరి ఈయన ఏం చెప్తున్నాడంటే, అక్కడ అధికారులకు ముందే తెలుసు ప్రమాదం జరుగుతుందని, ముందే తెలుసు, మేము కూడా అధికారులకు కూడా చెప్పినాం, కానీ అధికారులు
ఆ పని ఆపకుండా మమ్మల్ని లోపలికి పంపించే ప్రయత్నం చేసిరు. ఆ లోపలి వేయంటే 8 మంది కార్మికులు ఎవరైతున్నారో పాపం వాళ్ళు ఇప్పటి వరకు కూడా బయటికి రాని పరిస్థితి. వాళ్ళు ఎట్లా వేసి బయటికి తీసుకురావాలి, వీలైనంత తొందర బయటికి తీసుకురాకపోతే మేము ఖచ్చితంగా ఇక్కడ ధర్నా చేస్తాం, ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తాం అని అయితే ఇక్కడ ఉన్నటువంటి కార్మికుడు చెప్తున్నాడు. ఇక లోపల ఇక్కపోయిందంతా కూడా మా జార్ఖండ్ సంబంధించిన రాష్ట్రం చెందినటువంటి కార్మికులే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ప్రాణాలతో సురక్షితంగా బయటికి తీసుకురావాలని అయితే ఈయన ఏదైతే ఆవేదన ఉన్నదో అది మీడియా ముందని అయితే చెప్పిండు. ఇక దీనికి సంబంధించి ఇదైతే పూర్తి మొత్తంలో గత కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి ఏదైతే టన్నెల్ సంబంధించి చాలా పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయని కూడా గతంలో ప్రతిపక్ష నాయకులు చెప్పారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణకు సంబంధించిన ప్రభుత్వం కూడా అనేక సందర్భాల్లో దీని గురించి ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆనాడైతే దీని గురించి పూర్తి మొత్తంలో అసెంబ్లీ వేదికగా కూడా దీని గురించి పెద్ద చర్చ చేసింది. కానీ రేవంత్ రెడ్డి ఉన్నట్టుండి ఆయన అచ్చుడితోటే మళ్ళీ ఏం చేసిండంటే ఆయన ఇచ్చినటువంటి హామీలు కావచ్చు ఇంకే విషయాలన్నీ కూడా పూర్తి మొత్తంలో పక్కబెట్టి అడిగినటువంటి ఏదైతే టన్నెల్ ఉందో ఎస్ఎల్బీసీ టన్నెల్ దీన్ని ముందర పెట్టుకొని మరి దీన్ని ఎట్లా చేసి పనిచేద్దాం, దీన్ని టన్నెల్ కూడా నేను మొత్తం నిర్మించి దీన్ని పెద్ద పేరు తెచ్చుకోవాలని చాలా పెద్ద ఎత్తున కలలు అన్నాడు. కాకపోతే ఇప్పుడు మరి ఈ చాలా పెద్ద ఎత్తున ప్రమాదం కూడా పొంచి ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా అంటే ఈ గ్రామం ఏంటంటే దోమలకుంట విలేజు, ఇది ఎక్కడ అంటే నాగర్ కర్నూలు జిల్లాలో ఉంటుంది. మరి దీనికి సంబంధించి అక్కడ జిల్లా మంత్రి కావచ్చు, ఉత్తమ్ ఇరిగేషన్ మంత్రి కావచ్చు, ఇద్దరు కూడా పూర్తి మొత్తంలో పనిచేస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఇప్పటి వరకు కూడా ఇక్కడికి వెళ్ళి మరి పరిస్థితులు ఎట్లున్నాయని కూడా అంశం మీద కూడా అక్కడ గ్రౌండ్ లెవెల్లో వెళ్ళిన దాఖలాలు కూడా లేవు. మరి ఈయన ఇంకా రాహుల్ గాంధీ మరి ప్రశంసిస్తున్నాడట, మరి ఎందుకు ప్రశంసిస్తున్నాడు అనేది కూడా అర్థం కాని పరిస్థితి. మొత్తానికైతే మరి అక్కడ ఉన్నటువంటి ఏదైతే 8 మంది కార్మికులు ఉన్నారో వాళ్ళు సురక్షితంగా బయటికి రావాలి, వాళ్ళు ప్రాణాపాయాలతో ఉండాలనే మేము వైఆర్ టీవీ తరపున అయితే కోరుకుంటున్నాం.